యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. యా సర్వభూతాని అంటే సకల ప్రాణికోటికి ఏదైతే రాత్రో, యా నిశా సర్వభూతాని తస్యాం జాగృతి సంయమి. సంయమి అంటే ఒకనొక యోగి, జాగృతి ధ్యానంలో ఉంటాడు. రాత్రిపూట అందరూ పడుకుంటారు, మామూలు వ్యక్తులు, యోగులు ధ్యానంలో ఉంటారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే మునే. ఏదైతే అందరికీ పగలుగా ఉంటుందో ఆ మునులు, యోగులు దాన్ని రాత్రిగా గమనిస్తారు. అంటే పగలంటే వాళ్ళు చేసే కర్మలు అది రాత్రిగా గమనిస్తారు. అవి కర్మలే కావు. అందరూ పడుకుని ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వీడు అసలైన కర్మ చేస్తాడు, అంటే ధ్యానం చేస్తాడు. పగలు పూట అందరూ తిరుగుతూ ఉంటారు, డబ్బులు సంపాదించుంటారు, సంసారాలు చేస్తుంటారు, ఇల్లు కడుతుంటారు, ఇల్లు పడగొడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఒక రాత్రిగా చూస్తుంటాడు ఒకనొక యోగి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. సా నిశా పశ్యతే మునే. యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. ప్రాణికోటి అంతా లేచి ఉన్నప్పుడు ఈ ముని ఏం చేస్తుండంటే నిద్రపోతున్నట్టు ఉంటాడు, రాత్రిగా గమనిస్తాడు. వాళ్ళు చేసే కర్మలకు ఏమీ వాల్యూ లేదు. నువ్వు యోగి అయిన తర్వాత కర్మలకు వాల్యూ ఉంటుంది, కానీ నువ్వు యోగి కాకపోతే నువ్వు చేసే కర్మలకి ఏ వాల్యూ లేదు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పాడు. నువ్వు ఒక సంసారివి, నీకు ఒక పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఒక 0 అని చెప్పాడు. నువ్వు చక్కగా వాయిస్తావు, ఇంకొక 0 అని చెప్పాడు. నువ్వు చక్కగా క్రికెట్ ఆడతావు, హాకీ ఆడతావు, ఇంకొక 0 అని చెప్పాడు. నువ్వు ఒక జమీందారువి, ఇంకొక 0 అని చెప్పాడు. ఇన్ని 0లు ఉన్నాయి, మొట్టమొదటి ఒకటి ఉండాలి, అదే ఆత్మజ్ఞానం, అదే యోగస్థితి. ఆ ఒక్క యోగస్థితి లేకపోతే ఇవన్నీ 0యే. యోగస్థితి ఉన్న తర్వాత వీటన్నిటి వాల్యూ ఉంది. ఆ తబలాకి వాల్యూ ఉంది, ఆ క్రికెట్కి హాకీకి వాల్యూ ఉంది, ఆ సంసారానికి వాల్యూ ఉంది. ఆ మొట్టమొదటి ఆ ఒకటి అనేది ఉండాలి. దాని పేరే యోగస్థ కురు కర్మ అని. మిగతా తబలా నేర్చుకోవడం, అన్నీ నేర్చుకోవడం ఆ యోగ స్థితిలో ఉండి చేసుకోవాలి. ఫస్ట్ యోగ స్థితి అనేది కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. మిగతావన్నీ వదిలిపెట్టేసి ఫస్ట్ ఇది సంపాదించుకో. మిగతావన్నీ ఏవి చేస్తున్నావు కూడాను ఇది లేకపోతే నీకు దేహ ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, బుద్ధి వికాసం ఉండదు, ఆత్మ సాయుధ్యం ఉండదు. మొట్టమొదటి ధ్యానం చేయి, ఆ ఒకటి సంపాదించుకో. రామకృష్ణ పరమహంసని, వివేకానంద స్వామి వారిని, రమణ మహర్షిని మనం ఎందుకు తలుచుకుంటున్నాం? వాళ్ళు ఆ ఒకటి సంపాదించారు కనుకనే మనం పేరు చెప్పుకుంటున్నాం. భగవద్గీతను మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నాం? ఆ ఒకటి గురించే చెప్పేది ఆ భగవద్గీత. మిగతావన్నీ తర్వాత, అవన్నీ 0లు. ఆ 0కి వాల్యూ ఉంది, కానీ ఒకటి తర్వాతే వాల్యూ ఉంది. కానీ 0లకి ఒకటి లేకపోతే మొత్తం అంతా 0యే. కనుక యోగస్థ కురు కర్మ అని నువ్వు చేసే కర్మలన్నీ నువ్వు ఏమేమి నేర్చుకుంటావో విద్యలు, సకల విద్యలు, ఫస్ట్ యోగ విద్య, తర్వాతే మిగతా విద్యలు. ఫస్ట్ బ్రహ్మ విద్య, తర్వాతే మిగతా విద్యలు.